బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పచ్చూరు రాజకీయం మరింత వేడెక్కుతోంది. దగ్గుబాటి కుటుంబానికి వైసీపీ అధిష్టానం పచ్చూరు టికెట్ కేటాయిస్తుందనే ప్రచారం నేపథ్యంలో రావి రామనాథ్ వర్గం సమావేశమైంది. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తోంది. పార్టీని నమ్ముకున్న వారిని కాదని అవకాశవాద రాజకీయ నాయకులకు పెద్దపీట వేస్తున్నారని రామనాథం వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దగ్గుబాటి కుటుంబానికి తాము మద్దతివ్వబోమంటూ రామనాథ్ వర్గం స్పష్టం చేస్తోంది. తాజా పరిణామాలతో పచ్చూరు రాజకీయం మరింత సెగలు రగిలిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శౌరి అందిస్తారు. శౌరి. లక్ష్మీవర్మ, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్క నియోజకవర్గంలో వర్గపూరు రోజు రోజుకి పెరుగుతా ఉంది. నిన్న మొన్నటి వరకు కొండేపి, జిత్తులూరు నియోజకవర్గాలు ఉన్న వర్గపూరు ఈ రోజున ప్రకాశం జిల్లా పర్చూరు కూడా పాకింది. నిన్న మొన్నటి వరకు రావి రామనాథం బాబుకు టికెట్ వస్తుందని చెప్పి అందరూ ఊహించారు. అతను కూడా అందుకనే సమన్వయకర్తగా నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరించారు. అయితే ఈరోజు అనూహ్యంగా దగ్గుబాటి హితీష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. టికెట్ అతను కన్ఫర్మ్ అవుతుందని తెలిసిన వెంటనే రావి రామనాథం బాబు వర్గం మొత్తం వ్యతిరేక జెండా ఎగరవేస్తున్నారు. దీనికి ప్రధానమైన కారణం నిన్న మొన్నటి వరకు వీళ్ళు పార్టీలోకి రాలేదు, పార్టీకి దూరంగా ఉన్నారు, వేరే వర్గంగా ఉన్నారు. నేడు ఎలక్షన్లు వస్తున్నాయనేసరికి పార్టీలోకి వస్తున్నారు. కష్టపడి పనిచేసిన వారికి సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదు. మేమందరం దగ్గుబాటి వర్గానికి కానీ దగ్గుబాటికి కానీ మేము సహకరించేది లేదు. రామనాథం బాబు లేకుంటే పార్టీలో నమ్ముకున్న వ్యక్తులకైతే మేము చేస్తామని చెప్పేసి వీరు అత్యవసరంగా సమావేశం పెట్టుకోవటము, ఈ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. ఇదే విషయాన్ని గతంలో కూడా రావినాథం వ్యతిరేకించారు. సంక్రాంతి సమయంలో దగ్గుబాటి పార్టీలో చేరుతున్నారు అని చెప్పేసి నియోజకవర్గంలో ఉన్న నాయకుల్ని, కార్యకర్తల్ని, ముఖ్యుల్ని పిలిపించుకొని మాట్లాడుతున్న సమయంలోనే అనుచర వర్గాలతో సంప్రదింపులు జరుగుతున్నప్పుడు రావినాథం కూడా ఒక సపరేట్ గా ఒక వర్గాన్ని తయారు చేసుకొని అతను సమావేశం కూడా నిర్వహించారు. ఇదే విషయాన్ని అధిష్టానానికి కూడా చెప్తామన్నారు. అధిష్టానము తెలుస్తాము, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని చెప్పారు. కానీ నిన్న జగన్ తోటి సమావేశమయ్యి అయిన తర్వాత ఇంకా లేట్ చేసినా కానీ పరిస్థితి చేజారిపోతుందని చెప్పి రావినాథం వర్గం అత్యవసరంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో దగ్గుబాటి వర్గానికి మేము సహకరించేది లేదు, వీరు నిన్నటి వరకు వేరే పార్టీలో ఉన్నారు, ఈ రోజున ఏ విధంగా వస్తారు, పార్టీ పెట్టినప్పుడు ఉన్నారా లేకుంటే రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఉన్నారా, ఏ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదుకున్నారు, వీరికి ఎందుకు టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. లక్ష్మీవర్మ. అయితే ఈ దగ్గుబాటి కుటుంబానికి వైసీపీ అధిష్టానం పచ్చూరు టికెట్ కేటాయిస్తుందనే ప్రచారం నేపథ్యంలో ఈ రావి రామనాథ వర్గం సమావేశమైనట్లు తెలుస్తుంది. అయితే ఒకవేళ కనుక వైసీపీ నుంచి ఈ దగ్గుబాటి కుటుంబానికి పచ్చూరు టికెట్ ఇచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? అసలు ఆ విషయం క్లారిటీ వచ్చిన తర్వాతనే వీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ముందుగా పర్చూరు నియోజకవర్గంలో ఉన్న ముఖ్య కార్యకర్తలతోటి నాయకులతో సమావేశాలు నిర్వహించారు. ఈ రోజు వరకు అతను హితీష్ కండువా కప్పుకోకపోవడానికి ప్రధానమైన కారణం హితీష్ కి అమెరికా పౌరసత్వం ఉంది. ఆ పౌరసత్వం క్యాన్సిల్ అయిన తర్వాతనే పార్టీలో అధికారికంగా జాయిన్ అవ్వాలి, ఆ తర్వాతనే అధిష్టానంతో అనౌన్స్మెంట్ చేయించాలని చెప్పేసి కూడా వీళ్ళు భావిస్తున్నారు. నిన్న డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాట్లాడినప్పుడు కూడా పర్చూరు టికెట్ మీకు కన్ఫర్మ్ చేశారా, మీరు దానికి సంబంధించిన ఏమన్నా సమాధానం చెప్తారా అన్నప్పుడు ఇటువంటి విషయాలు అధిష్టానం చెప్పొద్దు, నేను చెప్పకూడదు అన్నారు. దాని అర్థం ఏంటంటే అధిష్టానం నోట్లో నుంచే చెప్పించాలి అని చెప్పేసి దగ్గుబాటి వెంకటేశ్వరరావు చూస్తున్నారు. ఎందుకంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనుగా ప్రకటించుకుంటే ఈ రోజున రావినాథం ఏ విధంగా అయితే తిరుగుబాటు జెండా ఎగరవేశారో అటువంటి పరిస్థితుల్లో వీరికి వస్తాయని చెప్పేసి అధిష్టానం ఎవరైతే తిరుగుబాటు చేస్తున్నారో, ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వారితో మాట్లాడి వారందరినీ సద్దుమణించిన తర్వాత ఈ విషయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో హితీష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకోవటము, వెంటనే అతనికి టికెట్ కన్ఫర్మ్ చేసినట్లుగా అధికారికంగా అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది. ఈ అమెరికా పౌరసత్వము రద్దు కావడము, దానికి సంబంధించిన లీగల్ ఆస్పెక్ట్ కొంత ఆలస్యం అవుతుందని చెప్పేసి భావిస్తా ఉన్నారు. అది ఎంత త్వరగా అయితే అంత త్వరగా వీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు అయితే మాత్రము రావినాథం వర్గం అయితే మేము దగ్గుబాటి వర్గానికి సపోర్ట్ చేయము, దగ్గుబాటికి మేము పనిచేయము, వీరంతా మాకు వ్యతిరేకంగా ఎంతో కాలంగా పనిచేస్తా ఉన్నారు, వీరితో కలిసి పనిచేసిన సందర్భాలు లేవు, ఇప్పటికిప్పుడు వచ్చి పార్టీ జెండా కప్పుకొనేసి టికెట్లు ఇస్తే మేమందరం ఓట్లు వేయాలన్నా వేయించాలన్నా ఏం చేశారు ఈ నియోజకవర్గానికి కూడా అని కూడా ప్రశ్నిస్తా ఉన్నారు, సామాన్యుల దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకు. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పురంధేశ్వరి ఇటువైపు బీజేపీలో ఉండటము, కొడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండటము,
డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పడం, అంటే ఈ 3 మాటలు ఏ విధంగా ప్రజలు స్వీకరించాలన్న విషయం కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే అధిష్టానం దగ్గర దగ్గుబాటి పురంధేశ్వరి అధిష్టానం దగ్గర పర్మిషన్ తీసుకున్న తర్వాత, వారి మాటల తర్వాత, వాళ్ళ నిర్ణయం తర్వాతనే ఏమో రాజకీయంగా ఏ విధంగా అడుగులు వేస్తారని చెప్పి తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతానికి బీజేపీలో చాలా కీలకమైన పదవులు నిర్వహిస్తా ఉన్నారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్నారు ఈమె ఇప్పటికిప్పుడు ఉన్నట్లుగా పార్టీ మారితే ఎటువంటి పరిస్థితులు వస్తాయి, లేకుంటే మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ, ఈ రోజు బీజేపీ, రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారు? రైట్, థ్యాంక్ యూ శౌరి.